అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విజయనగరం జిల్లాలో వరిని నష్టపరుస్తున్న రెల్లరాల్చు పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ పద్ధతులు, యాసంగి వేరుశనగలో పురుగులు నివారణ, పూత పిందె దశలోని సపోటాలో యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ వరి పంట చివరి దశకు వచ్చేసింది. సీజన్లో వర్షాలు అనుకూలించి సకాలంలో నాట్లు వేసిన ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల మరో వారం 10 రోజుల్లో పంట చేతికందుతుంది. ఈ తరుణంలో రెల్లరాల్చు పురుగు వెన్నులను కొరికేయటంతో గింజలు రాలిపోయి నష్టం తీవ్రంగా ఉందంటూ విజయనగరం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి చేనుకి రెల్లరాలు పురుగు అనేది ఆశించింది. పంట చివరి కోత దశలో ఈ పురుగు రావడం వల్ల చాలా నష్టపోయారు. రాత్రి వేళ ఈ పురుగు ఎన్నుల మీద ప్రవేశించి ఎన్నులను కొరికేయడం వల్ల ఎన్నులన్నీ ధాన్యము మళ్ళీలోకి రాలిపోవడం అనేది జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయం తుఫాన్లు వచ్చి పోయేది కొంతకాలం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే నోటికి అందే టైంలో ఈ పురుగు అనేది ప్రవేశించి వెన్నులను కొరికేస్తుంది. ఇది కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే ప్రవేశిస్తుంది. తెల్లవారేసరికి మళ్ళీ మొదట్లోకి వెళ్ళిపోతుంది. దీనివలన చాలా నష్టం జరిగింది. 7 ఎకరాల భూమి సార్, కౌలుకి చేస్తాను సార్. నేను 7 ఎకరాల భూమి సార్. ఏకంగా పురుగు వచ్చి మొత్తం ఒక ఎన్ని ఏకంట తినేసింది సార్. అందులో ఒక దెబ్బెడదామన్నా ఒక 30 కేజీలు ధాన్యం కూడా రాలేదు సార్. ఈ పంట చూసి బాగా పొంగిపోయినాం సార్. కానీ విత్తనాలు చల్లి 3 రోజులు కోద్దాం అనేసరికి మొత్తం ఇలా తయారైపోయింది సార్. ఇది ఎకరానికి 28,000 మొదలు పెట్టాం సార్. ఇప్పుడు ఏడు చేయాలనేది అర్థం అవ్వలేదు. కానీ పంట చూస్తే భూమి పాలు అయిపోయింది సార్. రెల్లరాల్చు పురుగు నివారణకు పంటపై పిచికారీ చేయడంతో పాటు కోతల అనంతరం కుప్పలు వేసిన సమయంలోనూ కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. విజయనగరం జిల్లాలో ప్రత్యేకంగా వరి పంట యొక్క పనల్ని కత్తిరించేటటువంటి క్లైంబింగ్ కట్వామ్ అంటాము. ఈ పురుగు ఉధృతి చాలా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. మనకు దాదాపు 900 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం అంటే మే నుంచి ఈ యొక్క నవంబర్ వరకు ఉంటే, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు దాదాపు 1200 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు కూడా పడడం జరిగింది. అయితే ఎక్కడైతే కొంచెం ఆలస్యంగా విత్తినటువంటి వరి పంట అంటే మన కొత్త వలస సబ్ డివిజన్లోని కొత్త వలస, ఎస్కోట, ఎల్కోట వంటి ప్రాంతంలో కానీ, అదేవిధంగా విజయనగరం సబ్ డివిజన్లో ఈ యొక్క గంటియాడ, జామి, గజపతి నగరం, బొండపల్లి ఈ మండలాల్లో ప్రత్యేకంగా తేలికపాటి నేలల్లో కూడా వరి ఎక్కువగా పండించడం జరుగుతుంది. రెండోది వర్షాధారంగా పండించడం జరుగుతుంది. అయితే ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎక్కడైతే వర్షాధారంగా ఉండి నేల తడి ఆరిపోయినటువంటి పరిస్థితి ఉందో అటువంటి దగ్గర ప్రత్యేకంగా కత్తిరించే పురుగు క్లైంబింగ్ కట్వామ్ అనేది మనం ప్రత్యేకంగా గమనించడం జరుగుతుంది. అయితే మనం ఈ 3 సబ్ డివిజన్లో కూడా పర్యటించినప్పుడు ఈ క్లైంబింగ్ కట్వామ్తో పాటు ఈ యొక్క స్పోడాప్టరా జాతికి చెందిన స్పోడాప్టరా మార్షియా కానీ,
అదేవిధంగా స్పోడాప్టర్ ఎగ్జిగువా, అదేవిధంగా ఈ క్లైంబింగ్ కట్వాన్ మైథిమ్నా సెపరేట్ అంటాం. ఈ పురుగు మిక్స్డ్ పాపులేషన్ అనేది ఉంది. ఈ పురుగులు అన్నీ కూడా ఏంటంటే వివిధ పంటలు, అంటే ఇప్పుడు వరి పంటతోనే కాకుండా వరి తర్వాత వేసేటటువంటి అపరాలు కానీ, ఒకవేళ మొక్కజొన్న కానీ, లేదంటే కూరగాయల పంటలు వేసినటువంటి ఏ పంట వేసినప్పుడు కూడా వాటి మీద కూడా తినేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఏంటంటే రైతులు యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే ఈ యొక్క నీరు మొదల దగ్గర నిలబడినటువంటి ప్రాంతాల్లో ఎక్కడ ఉండదు ఇది. ఎందుకంటే ఇది రాత్రిపూట సంచరించేటటువంటి పురుగులు ఇవన్నీ కూడా. అంటే పగటిపూట అంతా కూడా ఈ యొక్క మొక్క మొదల దగ్గరికి వెళ్ళి కానీ, లేదంటే మట్టి పెళ్ళల కింద కానీ ఉండి సాయంత్రం పూట కొంచెం వాతావరణం చల్లబడిన తర్వాత బయటకు రావడం జరుగుతుంది. రాత్రిపూట ఎక్కువగా డ్యామేజ్ చేయడం అనేది మనం గమనిస్తాం. కాబట్టి రైతులు ఏంటంటే తొలి దశలో దీన్ని గుర్తించలేరు. ఎందుకంటే పొలంకి వెళ్ళి చూస్తే ఎటువంటి పురుగు కనిపించదు, కానీ కంకులు చాలా వరకు రాలిపోయి, గింజలు రాలిపోయి పొలంలో గమనిస్తాం. కాబట్టి దీన్ని తప్పనిసరిగా 3-4 రోజులు ఇంకా కోతకున్నప్పటికీ కూడా ఈ యొక్క యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఒకవేళ కోసేసిన తర్వాత మనం పళ్ళను ఉంచినా కూడా ఆ పనల కిందకు కూడా చేరి అక్కడి నుంచి కూడా రాత్రిపూట ఈ పనల నుంచి గింజలను కొరికేసి మొత్తం రాలిపోయేటట్టు చేస్తుంది. అయితే దీన్ని ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలని చూసినట్లయితే ప్రత్యేకంగా ఒకటి మన మందు పిచికారీ చేయడం. ఆ మందు పిచికారీ చేసినటువంటి మందుని మొదల వరకు కూడా వెళ్ళే విధంగా మనం పిచికారీ చేసుకోవాలి. సాధారణంగా పవర్ స్ప్రేయర్ కాకుండా నాప్సాక్ స్ప్రేయర్ ఉపయోగించి మధ్యాహ్నం పూట, అంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత తప్పనిసరి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా నాజిల్ని కూడా మనం కిందకి దించి పంట మీద పడే విధంగా ఈ యొక్క కాలిబాట్ల మధ్య నుంచి నడుచుకుంటూ పిచికారీ చేయాలి. దీనికి క్లోరిఫైరిఫాస్ అనే మందుని 50 EC మందు దొరుకుతుంది. ఇది 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఇమామెక్టిన్ బెంజియోట్ అనే మందు 0.5 గ్రాములు, అంటే 100 గ్రాములు ఒక ఎకరానికి చెప్పున 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఒక దుబ్బుకి 3 నుంచి 4 లార్వాలు కానీ మనం ఒకవేళ గమనించినట్లయితే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందును తప్పనిసరిగా మనం వినియోగించాలి. వాటిలో లాంబ్డా సైహెలోత్రిన్ కానీ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చెప్పున కలుపుకొని, లేదంటే బైఫెంత్రిన్ అనే మందునైతే 2 మిల్లీలీటర్ నీటికి చెప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మన పంట ఇంకా కోతకి కొద్ది రోజులు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా రైతులు ఈ మందులను పిచికారీ చేసుకుంటే ఈ యొక్క లార్వా అనేది చాలా వరకు తగ్గి తర్వాత పంటల్లో కూడా మనకి ఎటువంటి నష్టం కలుగజేయకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ పంటలో కూడా మన వరి కోసిన తర్వాత కూడా పనలను కిందన కూడా చేరి తినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పురుగునైతే ఇప్పుడే ప్రస్తుతం కూడా కంట్రోల్ చేయాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ మందుని పిచికారీ చేసుకొని తదుపరి కూడా ఎటువంటి నష్టం లేకుండా మనం దీన్ని యాజమాన్యం చేసుకోవచ్చు. వేరుశెనగ నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట. వర్షాధారంగా ఖరీఫ్లోనూ, ఆరుతడుల క్రింద రబీ, వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. తెలంగాణ జిల్లాల్లో యాసంగి పంటగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో విత్తిన వేరుశెనగ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. ఈ దశల్లో వేరుశెనగ పంటను ఆకుముడత పురుగు, పొగాకు లద్దె పురుగు, రసం పీల్చే పురుగులు ఆశించి నష్టపరుస్తున్నాయి. వేరుశెనగ పంటలో చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. యాసంగిలో పండించేటువంటి పంటల్లో వేరుశెనగ అనేది ప్రధానమైనటువంటి నూనె గింజల పంట. వేరుశెనగను ఆశించేటువంటి పురుగుల్లో ఆకుముడత పురుగును చూసుకున్నట్లయితే ఇది పంట మొదటి దశల్లో 25 నుండి 30 రోజుల మధ్యలో ఎక్కువగా దీన్ని ఉధృతిని మనం గమనిస్తాము. ఇది ఆకుముడత పురుగు వేరుశెనగ యొక్క లేత ఆకులను గూడులాగా చేసుకొని అందులో పత్రహరితాన్ని తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. అవి దూరం నుంచి కాలిపోయినట్టు కనిపిస్తాయి. దీన్ని అగ్గి తెగులు అని కూడా అంటారు. అయితే దీన్ని నివారించడానికి ముఖ్యంగా అంతరు పంటలుగా జొన్న లేదా సజ్జను 1:7 నిష్పత్తిలో వేసుకోవాలి. ఇకపోతే ఎసిఫేట్ 300 గ్రాములు లేదంటే క్లోరిపైరిఫాస్ 500 మిల్లీలీటర్లతో
పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా పొగాకు లద్దె పురుగు ఇది చాలా ప్రధానమైనటువంటి పురుగు. ఇది గనక పంట నాశిస్తే చాలా మటుకు నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ పొగాకు లద్దె పురుగు యొక్క తల్లి పురుగులు ఆకు అడుగు భాగంలో లేదా కాండం పైన గుంపులు గుంపులుగా గోధుమ రంగులో గుడ్లను పెడతాయి. దీని నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు ఆకుపైన ఉన్నటువంటి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల జల్లెడాకులుగా మారతాయి. ఆ తర్వాత అవి రంధ్రాలను చేస్తూ వస్తాయి. కొంచెం ఎదిగినటువంటి లార్వాలైతే అవి ఉదయం పూట మొక్క మొదళ్లలో రాళ్ల మధ్య ఉండి రాత్రిపూట ఇది పంటను ఆశించి ఆకు మొత్తం తినేసి కేవలం ఈనల్ని మాత్రమే మిగులుస్తాయన్నమాట. ఈ పొగాకు లద్దె పురుగుని నివారించడానికి లార్వాలు మొదటి దశలో ఉన్నప్పుడే దీని ఉనికిని గమనించి 5% వేప నూనెను అంటే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఉధృతి ఎక్కువగా ఉంటే ఫ్లూబెండమైడ్ 80 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ లేదా నోవాల్యూరాన్ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరం చొప్పున పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ ఎదిగిన పొగాకు లద్దె పురుగు లార్వాలకు విషపు ఎరలు బాగా పనిచేస్తాయి. దీనికి ఏంటి అంటే 5 కిలోల వరి తవుడు, 1/2 కిలో బెల్లము, మోనోక్రోటోఫాస్ 1/2 లీటరు లేదా 1/2 లీటరు క్లోరిపైరిఫాస్ని కలుపుకొని ఉండలుండలుగా చేసుకొని సాయంత్రం పూట చల్లుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగు యొక్క ఎదిగిన లార్వాలను సమర్థవంతంగా మనం నివారించవచ్చు. ఇకపోతే రసం పీల్చే పురుగులు, వీటిల్లో పచ్చదీపపు పురుగు, తామర పురుగు మరియు పేనుబంక పురుగు. పచ్చదీపపు పురుగు తల్లి పురుగులు, పిల్ల పురుగులు లేత ఆకుల యొక్క రసాన్ని పీల్చడం వల్ల ఆకు చివరి భాగాల్లో పసుపచ్చ వి ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఇకపోతే తామర పురుగులు ఇవేంటి అనంటే మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు మరియు కాండం కుళ్ళు వైరస్ తెగుల్ని వ్యాపింపజేస్తాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్ని నివారించడానికి థయోమిథాక్సాము 100 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అతి తక్కువ పెట్టుబడితో సాగు చేయదగ్గ పండ్ల తోట సపోటా. నాటిన 4-5 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి దాదాపు 30 నుంచి 40 ఏళ్ల పాటు ఈ తోటలు ఫలసాయాన్నిస్తాయి. ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు గుంటూరు, అనంతపురం, నెల్లూరు, తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో సపోటా తోటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తోటలు పూత పిందె దశ నుంచి కాయ ఎదిగే దశ వరకు ఉన్నాయి. ఈ దశలో పిందెరాలుడుతో పాటు ఆకుగూడు పురుగు, ఆకుమచ్చ వంటి చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఎరువులు, నీటి యాజమాన్యంపై దృష్టి పెడితే మంచి దిగుబడులను సాధించవచ్చు. కాపు దశలోని సపోటా తోటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బిందు ప్రవీణ నుంచి తెలుసుకుందాం. సపోటా తోటలను చూసుకున్నట్లయితే కూడా తోటలన్నీ కూడా మొగ్గ విచ్చుకోవడంతో పాటు కాయ ఏర్పడి కాయ ఎదుగుదల దశల్లో ఉన్నాయి. ఎరువుల విషయానికి వస్తే కాయ ఏర్పడి కాయ ఎదుగే దశల్లో ఉన్నప్పుడు మనం ఎరువులను సంవత్సరానికి అందించే మోతాదులో 1.3% వంతును మనం మొక్కలకు అనేది అందించాలి. చెట్ల వయసును బట్టి మనము అందించే ఎరువుల మోతాదు ఆధారపడి ఉంటుంది. 4 నుంచి 5 సంవత్సరాల చెట్లకు నత్రజనిని 110 గ్రాములు, భాస్వరాన్ని 40 గ్రాములు, పొటాష్ని 150 గ్రాముల చొప్పున సంవత్సరానికి రెట్టింపు చేసుకుంటూ ఉండాలి. పిందెలు ఏర్పడిన సమయంలో మరియు కాయ ఎదిగే సమయంలో కూడా మనము నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. డ్రిప్ పద్ధతిలో మనం నీరు ఇచ్చినట్లయితే ప్రతి చెట్టుకు వాతావరణాన్ని బట్టి 60 నుంచి 100 లీటర్ల నీరైతే ప్రతిరోజు ఇవ్వాలి. పిందె ఏర్పడి కాయ ఎదిగే దశల్లో వచ్చే ముఖ్యంగా పురుగులను చూసుకున్నట్లయితే పిండి నల్లి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు విసర్జించే తీయటి పదార్థం వల్ల మస్మంగ్ అనే శిలీంధ్రం ఏర్పడి కాయల మీదే కాకుండా ఆకుల మీద ఎక్కువగా మసి అనేది ఏర్పడుతుంది. పూత కొమ్మలను కాయ తొడుములను ఆశించి రసం పీల్చడం వలన పిందె అనేది రాలిపోతుంది.
ఈ పురుగుల నివారణకు మనము ప్రొఫెనోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఎక్కువ వయసు గల తోటల్లో ఆకుగూడు పురుగు ఉధృతిని మనం గమనిస్తూ ఉంటాం. ఈ రెక్కల పురుగు అనేది బూడిద రంగులో ఉండి చిన్నగా ఉండి పువ్వు మొగ్గలపైనే కాకుండా లేత ఆకులపైన కూడా గుడ్లు పెడతాయి. ఈ ఆకుగూడు పురుగు యొక్క గొంగళ పురుగు ఏదైతే ఉంటుందో అది గులాబీ గోధుమ రంగులో ఉండి లేత ఆకులను గుడుగా చేసి లోపల పదార్థాలను తింటూ ఉంటుంది. ఈ పురుగు పువ్వు మొగ్గలను పండ్లను ఆశించినప్పుడు పూత పిందె అనేది కూడా రాలిపోతుంది. దీని నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పుకున్న మొదటగా పిచికారీ చేసుకోవాలి. దీని తర్వాత ప్రొఫెనోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైర్ఫాస్ మందును 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా ఈ సమయంలో మొగ్గ మరియు కాయ తుల్చే పురుగుని మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఏంటంటే ఈ బూడిద రంగులో ఉండే ఈ రెక్కల పురుగు లేత మొగ్గలపైన పిందెలపైన కూడా గుడ్లను పెడుతుంది. ఈ గొంగళ పురుగు మొగ్గలను మరియు కాయలని తొలుచుకుని తింటుంది. దీని నివారణకు మనం మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకుని చిగుర్ల దశలో ఉన్నప్పుడు మనము చెట్లమైన పిచికారీ చేసుకోవాలి. సపోటాలో ఈ చలికాలంలో వచ్చే తెగుళ్ళను చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేది ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు తేమ అధికంగా ఉండే సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మచ్చలు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఏంటంటే ఆకులు అనేది రాలిపోయి దిగుబడి అనేది తగ్గిపోతుంది. దీని నివారణకి ఏంటంటే 3 గ్రాముల కాప్రాక్సీ క్లోరైడ్ మందును లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. సపోటాలో మనం సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే కాయ అనేది నాణ్యత కోల్పోకుండా మంచి దిగుబడులను ఆర్జించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఫెయింజల్ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వరి నాళ్లు నీటిలో తేలుతున్నాయి. దాదాపు 200 ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు చెబుతున్నారు. అలానే తెలంగాణలోని హనుమకొండ జిల్లా పరకాలలో కురిసిన భారీ వర్షానికి కళ్లాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు గంట సేపు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ధాన్యమంతా కొట్టుకుపోయిందని రైతులు వాపోతున్నారు. 5 ఎకరాల పొలం నాటెత్తే 20 రోజులకి నిన్న బాగా ఇచ్చిండు. ఇచ్చినాక కొద్దిసేపటికే వర్షం పడ్డది. ఇప్పుడు ఇంత పీకులాట అవుతుంది. అటు బత్తాలు తడిచినాయి, ఇటు ఉన్న రాసి తడిచింది. వడ్లు ఇటు పట్టుకొచ్చి పోసిన మార్కెట్లో ఈ అడుగులు కలిసినాయి, కిందికి వెళ్ళిన వాళ్ళు పోయినాయి. ఇలాంటి తడిసిన వారిని ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కొనాలని రైతుల యొక్క విజ్ఞప్తి. గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విధానం విస్తరిస్తోంది. గత 8 ఏళ్లుగా కొందరు రైతులు ఈ విధానంలో పంటలు పండిస్తున్నారు. ప్రకృతి విధానంలో సార్వాలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కోతలకు సిద్ధంగా ఉంది. రసాయనాలు ఏమాత్రం వాడకుండా పూర్తిగా కషాయాలతో సేద్యం చేస్తున్నారు ఇక్కడి రైతులు. గాలులకు పడిపోకుండా, చీడపీడలు లేకుండా ఆరోగ్యకరమైన దిగుబడులు వస్తున్నాయని, ఎకరాకు 38 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని సాగుదారులు చెబుతున్నారు. నాకు ఇప్పుడు ఈ ఆమదపిండి 1 కింటా కాడికి వేస్తా. ఆమదపిండి వచ్చేతలకి మళ్ళీ వేపపిండి నేను మంగళగిరిలో వేసుకుంటా వస్తున్నా. ఈ రకంగా ఇప్పుడు మనకి ఆవులు కట్టేయడం, పచ్చి రొట్టె వేసిన తర్వాత ఈ వేపపిండి, ఆమదపిండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. దానివల్ల తర్వాత జీవామృతం జోలికి వెళ్తున్నా. ప్రతి 15 రోజులకి వేప గింజల కషాయం చేయటం జరుగుతుంది. ప్రతి 15 రోజులకి వేప గింజల కషాయం వేయటం జరగనా మనకి అసలు చేలో రెక్కల పురుగు అనేది ఏమీ జరగట్లా. పులిచిన మజ్జిగ అనేది వేస్తుంది. ఆకుమచ్చ తెగులు, అట్లా కాయ తొలుసు, ఇట్లాంటి ఏ తెగులు రాని ఇట్లా దాదాపు 38-40 బస్తాలు రావచ్చు అనేది ఒక అంచనా వేసుకుంటున్నాను నేను. 18 ఏళ్ళు అయింది. ఈ మిషన్ కోత వచ్చేటప్పటికి ఒక 4 ఏళ్ళు గట్టిగా అయింది. దాదాపు 24 ఏళ్ళు అవుతుంది సార్. నాకు ఆదాయం వచ్చేటప్పటికి ఇప్పుడు 40 బస్తాలు కొడియాడం ఇంచుమించు అవుతున్నాయి రేపు. దానివల్ల నాకు ఒక 2000 కాడికి వేసుకో, ఒక 80 ఏళ్ళు అంచనా. రెండో పంట వచ్చేతలకి నేను మళ్ళీ ఇలాగే ఇప్పుడు భూమి చదువు చేసుకొని మినుము వేసుకుంటా. విత్తన శుద్ధి మళ్ళీ అదే విత్తన శుద్ధి బీజామృతం తయారు చేసుకొని మళ్ళీ మినుము కూడా వేసుకొని, ఇప్పుడు మినుము కూడా ముంగలుగా రాకుండా మనం ఏళ్ళవాట్లో లింగారష్ణ బట్లో ముంగల మరి వేప గింజల కషాయాలు ఇవి రాకుండా ముంగలుగానే చేసుకుంటాను నేను. ఈ రకంగా ఇంటికాడ కూడా కూరగాయలు వేసుకుంటాం. ఇక్కడ వచ్చేతలు సొర, బీర, పొట్ల, కంది, టమాటా, గోరుచిక్కుళ్ళు, బెండలు ఇవి అసలు ఏది కూడా మనకి అసలు మందు లేకుండా అంత ఎత్తున పెరిగింది. ఇప్పుడు ఇలాంటి తింటే ఎంతో హానికరంగా లేకుండా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మొత్తం 6 ఎకరాలండి ఇది ప్రకృతి సిద్ధ వ్యవసాయం. ఒక 2 ఎకరాలేమో బీపీటీ వేసాము.
5024, మిగిలినేమో 6 అన్నారు. పైది కృష్ణబ్రిహేవ్ మాత్రం 1 ఎకరం వేసాం. ఇప్పటికి వచ్చేసి 95 రోజులండి. బాగుంది. ఇంకో 40 రోజులు ఉంటుంది. 35 కాడికి అవుతాయి. పెట్టుబడి తగ్గుతుంది. ఇక్కడ అన్ని కషాయాలు మన చుట్టూ దొరికే ఆకులతోటి తయారు చేసుకోవటం, మన కాడ ఉండే విత్తనాలతోటి తయారు చేసుకునేవి కానీ అవి వాడుకోవటం వల్ల ఖర్చు చాలా తగ్గుతుంది. ఎరువులు అంటే వేపపిండి 1 కింటా పడింది 3 సార్లుగా. దాంట్లోకి ఆముదపిండి, ఘనజీవామృతం మాత్రం ఒక 50 కిలోలు పడింది. మామూలు కెమికల్ వ్యవసాయం అయితేనేమో ఏమి మిగలట్లేదండి, దాని సరిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఈ సంవత్సరం నేను చూద్దాము ప్రకృతి సిద్ధ వ్యవసాయం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి దిగాను. జిల్లాలో 180 గ్రామాల్లో 20,000 మంది రైతులు సాగులో సహజ విధానాలు ఆచరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వరి, అపరాలు, కూరగాయలు ఇలా అనేక పంటలను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసేలా రైతులకు శిక్షణలు అందిస్తున్నామని ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం జరుగుతూ ఉంది. మరి క్లస్టర్ విధానంలో స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో 80 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ఉంది. సుమారుగా 20,000 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నారు. ఇప్పుడు కురిసిన చిన్న చిరుగాలికి మరి ఇప్పుడు కురిసిన చిన్న వర్షాలకి పక్కన కెమికల్స్లో చేస్తున్నటువంటి పొలము 70% వరకు నేల కొరిగింది. అలానే వీరి పొలము చాలా స్ట్రైట్గా నిటారుగా నిలబడి ఉంది. గింజలు కానివ్వండి, ఈ రైజోగ్రిత్ అంటాం, అంటే వేరు చుట్టూ ఉన్నటువంటి మట్టి కానివ్వండి చాలా ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ మరి ఎటువంటి గాలులు ఇచ్చినప్పటికీ పడిపోవట్లేదు. అలానే గింజలు కూడా కంకికి అక్కడ 80 గింజలు ఉంటే ఇక్కడ 120 గింజలు ఉన్నాయి. అలానే మనకి టిల్లర్స్ కూడా అక్కడ 10 ఉన్నాయండి, ఇక్కడ 19 టిల్లర్స్ ఉన్నాయి. అలానే వీరు గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయంలో కూడా గత సంవత్సరం కూడా పంట కోత ప్రయోగం చేసినప్పుడు 47 బస్తాల వరకు ధాన్యం తీసుకోగలిగారండి. అంటే రసాయన రైతులతో పోలిస్తే ఏమైనా దిగుబడి తగ్గుతుంది అనేటువంటి ఒకటి అపోహ మాత్రమేనండి. ఖచ్చితంగా దిగుబడి తగ్గకుండా, ఎందుకంటే అన్ని ప్రోటోకాల్స్ పాటించారు వీరు. అంటే 30 రకాల PMDS వేసుకున్నారు, తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్నారు. 6 సంవత్సరాల నుంచి చేయటం వల్ల ఎక్కువ కషాయాల జోలికి కూడా వెళ్ళనవసరం లేకుండానే 2 సార్లు ద్రవజీవామృతం పారించారు, ఒక 400 కేజీలు ఘనజీవామృతం వేసుకున్నారు, ఒక్కసారి పుల్లటి మజ్జిగ, ఒక్కసారి దశపర్ణితో మాత్రమే ఈ సంవత్సరం 2 సార్లు మాత్రమే కలుపు తీయించారు. 2 మనుషుల చేత మాత్రం తీయించారు. అలానే నీటి తడి కూడా కోరుకోలేదు పొలము అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లానే అన్ని చోట్ల కూడా స్టెమ్ బోరర్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చాలా ఉధృతి గమనించాం. కానీ ఈ పొలములో మరి ఎటువంటి చీడపీడలు కానివ్వండి, అగ్గి తెగులు కానివ్వండి, మెడ విరుపు కానివ్వండి, ఎటువంటి చీడపీడలు కూడా లేవు. మరి ప్రకృతి వ్యవసాయం అంటే పద్ధతులు పాటించినప్పుడు చాలా ఖచ్చితమైన మంచి దిగుబడులు, ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించవచ్చు. రసాయనిక ఎరువులు కావచ్చు, రసాయనిక క్రిమి సంహారకాలు కావచ్చు, ఎప్పుడైతే రసాయనిక ఎరువులు వాడమో చీడపీడల సమస్య ఆటోమేటిక్గా తగ్గిద్ది. తర్వాత మొక్కకి పురుగును కానీ తెగులు కానీ తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీ అనేటువంటిది సహసిద్ధంగానే పెరగటం జరుగుద్ది. అలాగే మొక్క పడిపోకుండా ఉండేటువంటి శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అందువలన ఇప్పుడు అదే పొలంలో మేము గమనించింది కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలు గత 15-20 రోజుల నుంచి కొడుతున్నటువంటి తుఫాన్ గాలులకు కానీ లేక వర్షాల వల్ల కానీ మరి నేల వాలటం జరిగింది. దరిదాపుగా 70% పైచిలకు. కానీ ఈ పొలం మాత్రం ఒక్క దుబ్బు కూడా కిందకి పక్కకి మరి వాలిపోయినటువంటి పరిస్థితి లేదు. అలాగే చక్కగా ఇంటాక్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇది తను ఆచరించినటువంటి రసాయన రహితమైనటువంటి వ్యవసాయం వల్లనే చెప్పి ఖచ్చితంగా దాన్ని చెప్పొచ్చు. ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఈ పండించినటువంటి ఉత్పత్తులు, నాణ్యమైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అతను కనీసం ఒక్కొక్క కేజీ బియ్యం 100 రూపాయలు 100కు పైచిలుగా తను మార్కెటింగ్ చేసుకోగలుగుతూ ఉన్నారు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే తనకి పక్క రైతుల కంటే చాలా ఎక్కువ లాభం పొందుతున్న పరిస్థితుంది. తర్వాత రెండో అంశం గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసినప్పుడు దిగుబడులు తగ్గుతాయి అనేటువంటి ఒక ఆలోచన చాలామంది రైతుల్లో ఉన్న పరిస్థితి. అంటే ఒక 3-4 సంవత్సరాలు కంటిన్యూస్గా సహసిద్ధమైనటువంటి ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు భూమి గుల్లబారి భూమిలో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ అంతా కూడా మారిపోతుంది. సహసిద్ధంగానే సారవంతం చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఎరువులు లేకుండానే పంట పండటం జరుగుతుంది. మీరాబీ మోడల్ అని న్యాచురల్ ఫార్మింగ్లో అది ఒక మోడల్. అదేంటంటే మనం వేసవి కాలంలోనే ఖరీఫ్ సాగుకు ముందు 30 రకాలైనటువంటి వివిధ రకాలైన పంటల విత్తనాలని ముందుగానే చల్లేసి భూమిలో కలయి దున్నకుండా మొక్కజొన్న విత్తనానికి మనం ఏ విధమైతే ఒక వీల్ లాంటి తయారు చేసుకొని హోల్స్ వేసి ఆ హోల్స్లో సాలుకు మధ్య అడుగు వెడల్పు, అదేవిధంగా మొక్క మధ్య ఒక 15 సెంటీమీటర్లు గ్యాప్ ఉండేటట్టుగా ఆ వీల్ తయారు చేసుకున్నారు. దాన్ని రన్ చేసి ఆ వీళ్ళు వల్ల ఏర్పడినటువంటి హోల్స్లో 4 మనుషులు ఎకరానికి 2 గింజలు చొప్పున వేసి మొత్తం అంతా కూడా డిబ్లింగ్ పద్ధతిలో
విత్తడం జరిగింది. అది క్రమేపీ నీళ్లు పెట్టిన తర్వాత ఆ పచ్చిరొట్ట సంబంధించినటువంటి పిఎండిఎస్ సంబంధించినటువంటి మొక్కలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ భూమిలో కలిసిపోయి చివరికి వరి మాత్రమే పైకి రావటం, ఒక్కొక్క దుబ్బుకి 25 నుంచి 26 వరకు ఎఫెక్టివ్ టిల్లర్స్ కూడా గమనించడం జరిగింది. దానివల్ల ప్రతి కంకిలో కూడా గింజల నంబర్ కూడా పక్క పొలాల్లో కంటే కూడా ఎక్కువ గమనించడం జరిగింది. వరి సాగులో రోజురోజుకు పెరుగుతోన్న పెట్టుబడుల నేపథ్యంలో సాగు ఖర్చులను అదుపు చేయాలంటే సహజ విధానాలే చక్కని పరిష్కారమంటూ వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రానున్న కాలంలో మరింత మంది రైతులు ప్రకృతి సేద్యం దిశగా మళ్లేలా చర్యలు చేపడతామంటూ వివరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.